తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి 4 సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 2 ₹300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఇది తెలంగాణ సిఫార్సు లేఖలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? తెలంగాణలో ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఏదైతే టీటీడీ తీసుకుందో దానికి సంబంధించి తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తుల పైన వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. అయితే సమావేశంలో ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు ఉన్నటువంటి చిక్కులు తొలగినట్లేనని తెలుస్తోంది. తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపులో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తలెత్తుతున్న నేపథ్యంలో టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర బీఆర్ నాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణకు చెందినటువంటి అధికార విపక్ష పార్టీలు కూడా దీనిపైన అనేక మార్లు ఫిర్యాదులు చేశారనే విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి బీఆర్ నాయుడు వివరించారు. ఈ నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి అంటే ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇక తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుముఖత చూపినట్లుగా తెలుస్తోంది. దీని నేపథ్యంలో ఇందులో వారానికి 2 బ్రేక్ దర్శనాలతో పాటు మరో ₹300 దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీటీడీ దీనిపైన అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుని లేఖలు అనేది తీసుకోవడం అనేది ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ అనే వివక్ష ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్లయింది అయినట్లు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కాంతి.